కేసులో వీళ్ళు పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టామని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అప్పగెట్టిన ఈ గోడౌన్ పెట్టినటువంటి వినయ్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళ సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 ఆసుపత్రులను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది. ఏదైతే కనుక లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి ఒక సంచలనానికైతే తెరదీసిన సిట్ రాత్రి ఒక కీలక నిందితుడిని, అందున రాజ్ కసిరెడ్డి కలెక్షన్లోనే కీలకమైన వ్యక్తిని అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఈ లిక్కర్కి సంబంధించి బాక్సుల్లో పేర్చి ఉన్న 11 కోట్లు అయితే కనుక సిట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్నటి వరకు మనీ ట్రయల్ లేదు, ఇదంతా హంబక్క కేసు, ఇదంతా పెట్టిన కేసు అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కూడా పొద్దుటి నుంచి ఏం మాట్లాడలేకపోతున్నాడు. వైసీపీ నాయకులకు కూడా ఒక పచ్చి వెలక్కాయ గొంతులో పడిన పరిస్థితి ఉంది. ఈ 11 అనేది ఏందో పాపం జగన్మోహన్ రెడ్డికి ఒక ఎమోషన్ లాగా తయారైందండి. ఎలక్షన్ రిజల్ట్ రోజు ఉదయం 11ంటికే ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు. అలాగే చూస్తే ఆ ఎలక్షన్ రిజల్ట్లో ఆయనకు 11 వచ్చినాయి. ఇప్పుడు చూస్తే 11 కోట్లు పట్టుబట్టం కానీ ఒకదానికి లింక్ అవుతూ ఉంది. ఏదైతే మనీ ట్రయల్ లేదు ఇప్పటి వరకు, ఇదంతా ఫాల్స్ కేసు అంటూ వాదించిన జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? 11 కోట్లు. అలాగే చూస్తే ఎలక్షన్ టైంలో 8.5 కోట్లు. అలా లెక్కేసుకుంటే పోతే ఇప్పటి వరకు దొరికిన మనీయే 40 కోట్లు. అలాగే ఏదైతే కనుక సిట్ అటాచ్ చేసిన ఆస్తులు ఒక 64 కోట్లు, అంటే దాదాపు 100 కోట్లు అనేది ఇందులో మనీ ట్రయల్ క్లియర్గా కనబడుతుంది. ఒక వరుణ్ అనే వ్యక్తి ఇచ్చిన సందేశంతో దాదాపు 100 కోట్ల రూపాయలు అనేది ఇక్కడ దొరికింది. మరి అలాంటిది 12 మంది నిందితులు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర ఉన్న సమాచారం క్రోడీకరించి కనుక బయటకు తీస్తే ఇది చిన్న స్కామ్ అయితే కాదండి. దాదాపు ఒక 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయల స్కామ్ అయితే బయటపడే అవకాశం ఉంది. ఇందులో ఏ ఒక్కళ్ళు బయటకు వచ్చే అవకాశం అయితే కనపట్టలేదు. మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడి పడుతూ యాప్ అంటూ ఏదో ప్రమోట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే కనుక ఇదేనండి, లిక్కర్ స్కామ్ అనేది తరుముతుంది జగన్మోహన్ రెడ్డిని. ఈ తరమటంతో జగన్మోహన్ రెడ్డి ఎటు వెళ్లాలో అర్థం కాక జనాలకి ఏదైతే తనని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు ఏదో కొంచెం ధైర్యం ఇద్దాం, మనం ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు అనే ధైర్యం ఇద్దాం అనే ఉద్దేశంతో నిన్న బయటకు వచ్చాడు. కానీ రాత్రి ఏదైతే వరుణ్ అరెస్ట్ తోటే మళ్ళీ వణకటం అయితే స్టార్ట్ చేశాడండి. అతి త్వరలోనే లిక్కర్ స్కామ్లోని ప్రధాన నిందితుడైన జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి సిట్టు ద్వారా వస్తున్న సమాచారం అండి. ఈరోజు రేపట్లో ఇంకా ఈ వరుణ్ కానీ ఇంకొకళ్ళు ఏదైతే దేశం దాటిచ్చిన సొమ్ము కూడా ఎలా దాటిచ్చారు, ఎన్ని రిపోర్ట్లు బయటకు రాబోతున్నాయి. అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం అండి. ఉంటామని.